మీరు కన్నడ ఆర్టిస్ట్ ఉపేంద్ర గారిని శ్రీకాంత్ పేరుగా తీసుకున్నారు. అవును. ఏంటి ఆయనకి గడ్డం లేకుండా? అంటే డైరెక్టర్ గారు ఈవి సత్యనారాయణ గారు నన్ను హీరో గారి దగ్గరికి పంపించారు. ఆయన గడ్డం తీసేస్తే బాగుంటుంది, కొద్దిగా కృష్ణ గారు మీరు అడగండి అని చెప్తే నేను అది దర్శకుడిది కదా, మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అంటే మరి ఆయన నన్ను పంపించారు, నేను వెళ్ళాను. అప్పటికే అది నాకు కొత్త సినిమా, మొట్టమొదటి సినిమా. నాకు ఇందులో ఇది దర్శకుడు పోర్టిపోలియో, ఇది నా పోర్టిపోలియో సంగతి తెలియదు. పోర్ట్ అంటే పోర్టే. ఇలా కూర్చుని ఏమండి ఇలాగా మరి మీరు గడ్డం తీసేస్తే బాగుంటుంది అంటున్నారండి, నేను తీయను అనిసాడు. నేను ఇలాగే ఉంటాను, మీరు ఆలోచించుకోండి అని చెప్పేశాడు. ఓకే. ఆయన అలాగే ఎక్సాడు. చెప్తున్నా అంటే వాళ్ళకి ఒక రకమైన హీరోలు కాబట్టి వాళ్ళకి అదొక రకమైన ఇది ఉంటుంది. ఇక ఆ క్యారెక్టర్ని ఆ రకంగానే మలుచుకున్నాడు. కానీ ఉపేంద్ర గారు ఫస్ట్ సినిమా నుంచి గడ్డంతోనే ఉన్నాడు. ఇప్పుడు అదే తీసి అది మనకు తెలియదు కదా, అది మనకు తెలియదు కదా. అది సో కొంచెం ఇట్లా అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఇట్లా ఇరిగిస్తూ ఉంటారు. తప్పదు, ప్రొడ్యూసర్గా తప్పదు. బాలకృష్ణ గారి సినిమాలో, వీరభద్ర సినిమాలో మేము అదేది న్యూజిలాండ్ వెళ్ళాం. న్యూజిలాండ్లో సాంగ్స్ తీస్తున్నాం. హీరోయిన్ అమ్మాయి పేరు బెంగాలీ అమ్మాయి. అమ్మాయి ఓకే, బెంగాలీ అమ్మాయి పేరు గుర్తురావట్లా. ఆ అమ్మాయి సడన్గా మా నాన్నగారికి ఏదో సీరియస్గా ఉంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి లగేజ్ సర్దేసేసుకునేసి పొద్దున రాత్రి షూటింగ్ అయిపోయింది, పడుకున్నాము. పొద్దున్నే లేచి షూటింగ్ రెడీ చేస్తుంటే సూట్ కేసుతో సహా వచ్చింది. ఏంటమ్మా అంటే మా ఫాదర్కి ఇది నాట్ వెల్, ఐ వాంట్ టు గో టు ఇండియా అని. అరే వాట్ ఆర్ యూ టాకింగ్, ఇండియా అంటావు ఏంటమ్మా, మరి మీ ఫాదర్కి ఏదైనా కావాలంటే మనం మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు షూటింగ్ నీతో పాటుగా హీరో గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాము, ఎంత లాస్ అయిపోతాము అని అర్థం చేసుకుంటే పూట భజన నడాల్సి వచ్చింది అమ్మాయిని. అప్పుడుంది. చివరికి వాళ్ళ నాన్నగారితో మాట్లాడించడం, వాళ్ళ నాన్నగారు పర్లేదమ్మా ఉండమ్మా అని చెప్పేంతవరకు ఆయన చెప్తాం. ఇలాగ కారణం ఏనండి అమ్మాయి? ఏమో నిజమో అబద్ధమో తెలియదు, మమ్మల్ని మాత్రం పూట దొబ్బింది. ఏం చెప్తామండి. ఇది వాళ్ళకేంటంటే నేను హీరోయిన్, నేను హీరో. ఇప్పుడు అదే బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, ఈ అమ్మాయి హీరోయిన్ అంత పొగరుగా వ్యవహరించింది. మరి బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, ఎంత ఒబీడియంట్గా ఉంటాయండి. అసలు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన, ఎంత పెద్ద హీరో, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయనకి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారండి సినిమా షూటింగ్లో. డౌన్ టు ఎర్త్. అమ్మాయి విషయం ఆయనకి వెళ్తే బాగా సీరియస్ అయిపోతారు. అది ఆయన దగ్గర అయ్యాలి. ఏం చేస్తారు, సీరియస్ అయిపోయి గట్టిగా కేకలేయడానికి ప్రొడ్యూసర్ పాడైపోతాడు కదా అక్కడ. ఆయన సీరియస్ అయితే సఫర్ అయ్యేది. నేను అది ఆలోచించి ఆయన తగ్గున్నారు పాపం. ఆయన ఎంత 8ంటికి షూటింగ్ అంటే 5ంటికి వచ్చి కూర్చుంటాడండి ఈ రోజున కూడాను. అలాంటి హీరోలు మరి అంత క్యాపబిలిటీ ఉన్న హీరో, అంత పేరున్న హీరో, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, మరి అంత ఒబీడియంట్గా అంత డౌన్ టు ఎర్త్ ఉంటే అందులో చూడండి వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ సినిమాలు లేవు అమ్మాయి. వీరభద్ర సినిమా సార్, మీరు ఆ స్టోరీ సెలక్షన్ చేసేటప్పుడు అదేనా ఫస్ట్ వేరే స్టోరీ? ఆ సినిమా పాడైపోవటానికి కారణం 1 నుంచి 100 సార్లు అయినా కూడా డైరెక్టర్ తప్పండి. ఓకే. పరమ దుర్మార్గ నీచుడు అంటాడు. నీచుడు సార్, అంత మాట నా మొహటం లేకని చెప్తాను, నాకేం భయం లేదు. నీచుడు, వాడి వల్లే సినిమా పాడైపోయింది. రవికుమార్ చౌదరి అని అతను తీసిన సినిమా అతను ఇష్టం వచ్చినట్టుగా తీసేసేసి, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేసి, బడ్జెట్ అనుకుంది ఒకటి, చేసింది ఒకటి, స్క్రిప్ట్ ఒకటి, తీసింది ఒకటి, ఒళ్ళు పొగరుతోటి, అహంకారంతో సినిమా తీసి, హీరో గారి సినిమా బాలకృష్ణ గారి కాల్ షీట్లు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. తాగి షూటింగ్ వచ్చేవాడండి. మరి అది బాలయ్య గారు బాలయ్య గారు కూడా కేకలేసేవారు. అదే చెప్తాను, బాలయ్య గారు ఏంటంటే ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత ఇక అందులో కథలో తేడాల్లో మార్పులు అంటే హీరో డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాడు ఆయన. కమిటెడ్. ఆయన అసలు ఏమంటాను వీళ్ళేదండి, నీచుడు అంటాడు. అతని వల్లే పోయింది నా సినిమా, అతనిలోనే చాలా నష్టపోయాను పాపం. బాలయ్య బాబు గారు తర్వాత అన్నారు, మళ్ళీ మీరు ఎప్పుడైనా రెడీ అయితే నేను రెడీ అండి అని అన్నారు. అది తీసుకునే ఉన్నాను. ఇప్పుడు మీరు సర్ది చెప్పాలనిపించలేదు సార్, ఎట్లా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి? సర్ది చెప్పడం ఏంటి, చాలా గొడవలేని, చెప్పుకోవాలంటే చాలా గొడవలేని. ఏం చెప్తాం, ఇలాంటి సిచ్యువేషన్లో కోపం వస్తే మీరు ఏంటి, భూమి బద్దలేనా, బూతులేనా? సెకండ్ యాంగిల్ ఉంటుంది రవిక గారు, అక్కడ ఇంకా దోపమే, దుమ్ములేసిపోయిందా? అది కొద్దిగా అలవాటు అయిపోయింది ఆ రకంగా. ఓకే. సామాన్యంగా ఎక్కువగా తెచ్చుకోను, మీరు తగ్గరు ఇంకా అది సామాన్యంగా తెచ్చుకుంటే మరి ఆగలేను ఇక తప్పదు. ఓకే. లేకపోతే
ఇది ఆ వ్యాక్యూమ్ పోదిక పోదు. అదేలేండి. అప్పటికప్పుడు తీర్చేసుకుంటారు అంతే. మళ్ళీ తర్వాత నేను కక్షలు పెట్టుకోవడం, వాళ్ళ వంక చూస్తాం, వాడిని ఏదో రకంగా దెబ్బ వేయాలని చూస్తాం, అవన్నీ అలాంటి ఎదవాలోచన నాకు ఉండవు. అప్పటికప్పుడు దులిపేస్తాను అంతే. ఓకే. వీడి సంగతి తేలుద్దాం, వీడి జీవితంలో పైకి రాకుండా చూద్దాం, ఈ ఎదవాలోచన నాకు ఉండవండి. ఈ 10 సినిమాల హీరోల్లో మీకు బాలయ్య బాబు గారు కాకుండా మీకు మనసుకు నచ్చిన హీరో ఎవరండి? ఉపేంద్ర శ్రీకాంత్ అండి. ఉపేంద్ర శ్రీకాంత్. ఓకే. ఇద్దరు మంచివాళ్ళు. ఓకే. చాలా ఒబీడియంట్గా ఉంటారు, మంచిగా మాడతారు, చాలా మర్యాద ఇస్తారు, మర్యాద పుచ్చుకుంటారు.